హలో, నమస్తే అండి. ప్రియదర్శిని ఎల్లాప్రగడ గారి ఐ లవ్ యూ మై చైల్డ్ రెండవ భాగానికి స్వాగతం అండి. కొడుకు మెతకతనం, మంచితనం శర్మగారి చాదస్తానికి సునాయాసంగా బలైపోయాయి. తల్లి ద్వారా తండ్రికి చెప్పించటానికి చేసిన శత విధాల ప్రయత్నాలు విఫలమైనాయి. దుష్యంతరావు బాధపడ్డాడు. తండ్రి ప్రభావదత్తయ్యకు మాటిస్తే నేను కూడా పద్మినికి మాటిచ్చాను, మరి నా మాటో అనుకున్నాడు మనసులోనే. కానీ ఆ మాటలు ఆ ఇంటి గోడల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తాయనే ఆశే లేదు. పద్మినికి అసలు ఎలా చెప్పాలో తెలియలా. అసలు ఆమె ముఖం తను ఎలా చూడాలో, తనను ప్రాణం కంటే అధికంగా ప్రేమించే ఆమె అమాయకమైన కళ్ళని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమయ్యాడు. అతనికి చేతనైన ప్రయత్నాలు అన్నిటిలోనూ విఫలుడయ్యాడు దుష్యంతరావు. అనుభవంలో ముది తేలిన శర్మగారు చివరి అస్త్రంగా ప్రయోగించాడు ఆత్మహత్య అనే బ్రహ్మాస్త్రాన్ని. దానితో ప్రేమ దయ్యం వదిలిపోయింది అపర దుష్యంతుడికి. మోహిని మెళ్ళో 3 ముళ్ళు వేయించారు శర్మగారు దుష్యంతరావు చేత. దుష్యంతరావుకి ఒక పీడా విరగడైంది. తండ్రి కనిపిస్తే చాలు ఆయన నోట్లో నుంచి రొటీన్ మాటలు. ప్రభావతత్తయ్య, భాస్కరం మామయ్య, రజాకార్లు, సైకిల్ మీద పొన్నూరు, ఎఫ్ఏకి ఫీజు. కానీ అతని పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. పద్మిని దృష్టిలో అతను నయవంచకుడు. తడిగుడ్డలతో గొంతులు కోసేవాడు. ఏ మెతకతనో, ఏ మంచితనో దుష్యంతరావుకి తండ్రికి వరాలయ్యాయో, ఆ మంచితనం మెతకతనం పద్మిని పట్ల శాపాలయ్యాయి. అతని మంచి స్వభావానికి ఆనందించాలో ఆత్మహత్య చేసుకోవాలో అర్థం కాక ఆమెకి విలపించింది. బావురుమంది. దుష్యంతరావు ఇచ్చిన తన మనసు అతని మెత్తని కత్తితో తునాతునకలైపోయింది. ఒకప్పుడు ఆమె ప్రపంచమంతా దుష్యంతరావుతో నిండిపోయింది. ఇప్పుడు తనకి లేని దుష్యంతరావుని తలుచుకుంటే ప్రపంచమంతా శ్మశాన వాటికలా నిర్జీవంగా ఉంది. గుండెల్లోని మంటల్ని మరింతగా ఎగదోస్తుంది ఆ శ్మశానం. దుష్యంతుడనే పేరులోనే ఉన్నదా వంచన? దుష్యంతుడనే పదానికి పరభాష నయవంచన అనే అనుమానంతో ఆత్మని ఆహుతి చేసుకుంటున్నది. తిండి తిప్పలు మానేసింది. చిక్కి శల్యమైంది. అంత డబ్బున్న ఆమె తండ్రి ఆమెకు కావలసిన సంతోషాన్ని కొనివ్వలేని పరిస్థితిలో పడిపోయాడు. కన్న కూతురు పరిస్థితికి ఎలా స్పందించాలో పాలుపోవటంలా సంవత్సరం గడిచిపోయింది. ఆ సంవత్సరం ఆమెకి అతి దుర్భరమైన రోజులు. ఒక్కో రోజు ఒక్కో యుగంలా గడిపింది. మనోవ్యాధికి లోనైంది. ఇప్పుడు కనిపించే పద్మిని ఆ రాజ్ కపూర్ పద్మిని కాలిగోటి అందం కూడా చేయదు. నక్కా నాగలోకంలో అయింది ఈనాటి పరిస్థితి. చూపుల్లో పిచ్చి వాలకం, మనిషి వాలకం కూడా పిచ్చిగా అయింది. దుష్యంతరావు ధైర్యం చేశాడు. ఒకసారి పద్మినిని చూడాలని. అతని మంచితనం మరోసారి పద్మిని వైపు తిరిగింది. దానితో అతని ప్రవర్తనలో ఎంతో మార్పు కలిగింది. రెక్కలు కట్టుకుని పద్మిని దగ్గరకు వచ్చి వాలాడు. మొదట ప్రియుణ్ణి చేజార్చుకొని అసలే జీవోత్సవంలా మారిన ఆమెను తండ్రి మరణం మరీ మతిలేని దానిలా చేసింది. ఆ సమయంలో వచ్చిన దుష్యంతరావు ఆమె దయనీయమైన పరిస్థితికి ప్రకంపించిపోయాడు. అతనిలోని మానవత్వం అతను చేసిన పనికి అతన్ని నిలువున నిలదీసింది. ఎప్పటికీ తనకు కనిపించడనుకున్న తన ప్రియాతి ప్రియుడు దుష్యంతరావు కళ్ళ ఎదుట కనిపించటాన్ని నమ్మలేకపోయింది. బహుశా చరిత్రలోని శకుంతల తనకి తీరని మనస్తాపాన్ని, అవమానాన్ని కలగజేసిన దుష్యంతుడు ఆమెను ఏలుకోవటానికి అతని సంకల్పాన్ని ఆమెకు తెలియజేసినప్పుడు కూడా ఇంత ఆనందించి ఉండదేమో. ఆమెను చూసిన దుష్యంతరావుకు మతిపోయింది. ఆ సమయంలో అతను ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియల. తను ప్రియాతి ప్రియంగా ప్రేమించిన అందాల రాణి పద్మిని చిక్కి శల్యమై ఎముకల బొమ్మలాగై పేలవంగా అయిపోయిన ఆమెను అక్కును చేర్చుకున్నాడు. జడివానకి, సుడిగాలికి గమ్యం తెలియక రెపరెపలాడే తీగకు, వాడి వడలి నిస్సారమైన లతకు గడకర్ర అనే ఆలంబన దొరికితే దాన్నెలా పెనవేసుకుంటుందో అలా పెనవేసుకుంది దుష్యంతరావుని పద్మిని. అదే ప్రేమంటే. నిజమైన ప్రేమకు పగ, ద్వేషం, ప్రతీకారం, అవమానం, మానం, సిగ్గు, లజ్జ
లాంటి సరిహద్దులేమీ ఉండవు. ఆ ప్రేమ ఎంతో నిష్కల్మషమైనది. అది ఆది అంతాలుండవు ప్రేమకి. దుష్యంతరావు చేసిన అంత అనర్థమైన పని ఆ నిమిషంలో ఆమెకి గుర్తుకురాలా. తన పాత దుష్యంతే తన దగ్గరకు వచ్చాడనుకుని ఆనందంతో వర్తమానాన్ని మర్చిపోయింది. ఆవేదన, ఆనందం రెండు వారిద్దరి మనసుల్లో ఏకమై ఒకళ్ళ ఒడిలో ఒకళ్ళు తలదాచుకొని బోరున విలపించారు. కాసేపు ఆమెను బయటికి తీసుకువెళ్ళి కాస్త మంచి వాతావరణంలో తిప్పి, ఆహ్లాదకరమైన చోట్ల తిప్పి, హోటల్లో భోజనం చేయించి, సాయంత్రం వరకు ఆమెను నీడలా అంటిపెట్టుకుని ఆమెను బుజ్జగించి పసిపిల్లను సముదాయించినట్లు సముదాయించాడు. ఇంకెప్పుడు ఆమెను వదలనని మాటిచ్చాడు దుష్యంతరావు. మంచితనం ఏమిటో అతని తండ్రి శర్మగారికే కాదు తెలిసింది, పద్మినికి కూడా బాగా తెలుసు. అందుకే అతని మాటలు నమ్మింది. ప్రపంచమన్న తర్వాత మనుషులుంటారు. ఆ మనుషుల్లో అనేక రకాల వాళ్ళు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, చేతగాని వాళ్ళు, అసమర్థులు, అతి తెలివి గలవాళ్ళు ఇలా ఉంటారు. సాధారణంగా మనుషులన్న తర్వాత మోసాలు కూడా జరుగుతూనే ఉంటాయి. ఆ మోసాన్ని చవిచూసిన మనుషులు బాధపడతారు. ఇలా బాధపడటం ఎప్పుడు జరుగుతుందంటే మంచివాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర నుండి మోసం బుసకొట్టినప్పుడు. దుర్మార్గుడు అనుకున్నవాడు మోసం చేసినా 4 రోజులు బాధపడతాం. కానీ ఎక్కడొస్తుందంటే బాధ, మనం మంచివాళ్ళని ఎవరికైతే కితాబులిచ్చి ఎవరి మంచితనాన్నైతే మనం మన మనసుతో చూస్తామో వాళ్ళ నుంచి మోసం ఎదురైనప్పుడు కుంగిపోతాం. పద్మిని విషయంలోనూ అదే జరిగింది. ఆమె ప్రేమించింది ఒక తుచ్చున్నో, ఒక క్రూరున్నో, ఒక దౌర్భాగ్యున్నో అయితే ఆమెకంత బాధ, గుండెకోత ఉండేది కాదు. దుష్యంతరావు లాంటి వ్యక్తి తన ఊహాపదంలో అందనంత ఎత్తుకెదిగిన అలాంటి వ్యక్తి నుంచి ఊహించని విధంగా దెబ్బతినడంతో ఆమె ఆ బాధను తట్టుకోలేకపోయింది. ఇప్పుడు దుష్యంతరావుని పూర్తిగా నమ్మటం మొదలుపెట్టింది. పద్మిని శరీరంలో నుంచి పోయిన ప్రాణాలు కాస్త కాస్త నెమ్మదిగా రావటం మొదలెట్టాయి దుష్యంతరావు రాకతో. ప్రేమ అనేది మనిషికి ఒక సంజీవిని మంత్రం లాంటిదని పద్మిని విషయంలో మరోసారి రుజువైంది. రోగిగా మారిపోయిన పద్మినికి ఆమె ప్రాణాలను కాపాడే సంజీవిని దుష్యంతరావు అయ్యాడు. రోజులు గడుస్తున్న కొద్దీ పద్మినిలో ఆరోగ్యం కుదుట పడటం మొదలైంది. తిన్న తిండి వంటబడుతుంది. నెమ్మదిగా పాత పద్మిని అయిపోయింది. ఆ రాజకపూర్ పద్మిని పోలికలు ఈ పద్మినిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి దుష్యంతరావు సేవలతో. కాలచక్రం గిర్రం తిరిగింది. చూస్తుండగానే 1 సంవత్సరం గడిచిపోయింది. ఈలోపు దుష్యంతరావు తండ్రి శర్మగారు చేయాల్సింది చేసి ఇంకేదీ లేనట్టు అనంతవాయువులో కలిసిపోయాడు. బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు మోహిని వచ్చి సంవత్సరం తిరక్కముందే ఇంటికి పెద్దవాడైన ఆయన కాస్తా పోయాడు. మనసులో ఈ అనుమానం వచ్చినా నోరు మెదపటానికి సాహసించలేకపోయింది శర్మగారి భార్య. కొడుకు దుష్యంతరావు మనసులో విషంలా పాతుకుపోయి ఆ పిల్లను సరిగ్గా చూసుకోవడేమో, అసలే వాడి ప్రేమ విఫలమైంది లోగడ అనుకున్నదామె. తండ్రి అయిపోయిన తర్వాత ఇంటి బాధ్యతలు భారం, తల్లి భారం, ఇప్పుడు పద్మిని భారం, అన్ని భారాలు దుష్యంతరావు మీద ఒక్కసారిగా బరువుగా పడిపోయాయి. ఇన్ని బరువు భారాలున్నా అతని మనసుకు నచ్చిన పద్మినితో గడిపిన సమయం అతనికి స్వాంతనిచ్చేది. ఆ విషయం అతనికి తెలుసు. ఆమె బాధ్యత కూడా పూర్తిగా తనే తీసేసుకుంటే సరిపోతుంది. పద్మినికి కూడా మనసులో అనుమానాలు, భయాలు ఉండవని రహస్యంగా ఆమెను గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకున్నది ఒకే ఒక్క తమ్ముడు కాబట్టి ఇంట్లో ఎవరి అనుమతుల ప్రమేయం కూడా అవసరం లేకపోయింది. బషీర్బాగ్లో తండ్రి కట్టించిన అంత గొప్ప భవనాన్ని వదిలి తను నమ్ముకున్న వ్యక్తితో నడిచింది ప్రేమ జీవితాన్ని గడపటానికి. చట్టరీత్యా, సంఘరీత్యా ఆమె అతనికి భార్య కాదని ఆమెకి తెలుసు. కానీ తను అతని కోసం మంచాన పడిన సమయంలో ఈ చట్టం, ఈ సంఘం తనను ఆదుకోలేకపోయాయి సరికదా. అసలు ఆమె అంత అనారోగ్యంలా చిక్కుకున్న విషయం కూడా బయట మానవ మాతృడికి తెలియలే. దుష్యంతరావే ఎలాగో తెలుసుకుని తనంతట తానే ఆమె కోసం వచ్చి ఆమెను మామూలు మనిషిని చేశాడు. అందుకే దుష్యంతరావు పట్ల ఆమెకంత ప్రేమ. అతను ఆమెను కాపాడుకుంటాడన్న నమ్మకం ఆమెకు 100కి 100 పాళ్ళు ఉంది. అందుకే చట్టరీత్యా ఆమె
భార్య కాకపోయినా అతడు ఆమెకి భర్త అని ఆమె నమ్మకం. అతని కోసమే ఆమె మూలపడింది. అతనే వచ్చి ఆమెను కాపాడుకున్నాడు. అప్పుడే ఆమెకు విశదమైంది ఆలంబనకి లత అవసరం లేదని, లతకే ఆలంబన అవసరమని. దుష్యంతరావు ఏఎస్ రావు నగర్లో ఆఫీసుకు దగ్గరలో ఒక అద్దె ఇల్లు తీసుకుని దానిలో పద్మిని ఉంచాడు. తల్లిని, అంతకుముందు చేసుకున్న భార్య మోహిన్ని, ముగ్గురు చెల్లెళ్ళని నెమ్మదిగా గాంధీనగర్ నుంచి ఖాళీ చేయించి గాంధీనగర్లో ఉన్న ఇంటిని అమ్మి ఆ డబ్బుతో సైనిక్పూర్లో ఒక ఇంటిని కొని వాళ్ళందరినీ దానిలో ఉంచాడు. 2 ఏళ్లలోనూ ఏ లోటు లేకుండా చూసుకోవటం మొదలుపెట్టాడు. పద్మినిని పెళ్లి చేసుకోవటానికి కాస్త ముందు దుష్యంతరావు మోహిని ద్వారా ఒక మగపిల్లాడికి తండ్రి అయ్యాడు. దుష్యంతరావు ప్రేమ వ్యవహారం మళ్ళీ పద్మినితో కలిసి జీవితాన్ని ప్రారంభించిన విషయం అతని తల్లికి తెలిసింది. ఆమె చాలా బాధపడింది. కానీ భర్త లేకపోవటం వల్ల కుటుంబ భారాన్ని మోసే కొడుకుని మాటలతో బాధించలేకపోయింది. పద్మినిని ప్రేమించిన రోజుల్లో ఆమెను అతను పెళ్లి చేసుకుంటాననటం, భర్త మొండి వాలకం, కొడుకు ఆ పిల్ల కోసం పడిన బాధ, భర్త పంతం అన్నీ చూసిన ఆమె అతని మనసులో పద్మినికి ఉన్న స్థానం ఎంతటితో ఎరగనిది కాదు. అలాగని కొడుకు చేస్తున్న పని ఆమెకు నచ్చటం లేదు. కోడలి కాపురంలో నిప్పులు రాజుకోవటం, అందులోనూ పెళ్ళయి మనవడు పుట్టి ముద్దు ముచ్చటలు సరిగా తీరకుండానే ఇదొక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ విషయం బయటికి పొక్కితే తన కూతుళ్ళకి ఎక్కడ పెళ్ళిళ్ళు కావోనని అనుక్షణం టెన్షన్లో పడటం మొదలెట్టింది. కొడుకు మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి అతని దగ్గర మాట తీసుకుంది, ఈ విషయాన్ని బయటకు తెలియనివ్వనని. వ్యవహారాన్ని ఆనోటా ఈనోటా విన్న మోహినికి పరిస్థితి అందుబట్టటంలా. భర్త ప్రవర్తనకి ఏం చెయ్యాలో ఆమెకు ఒక పట్టాన అర్థం కాక, చంటిపిల్లాడి ఆలనా పాలనలో సరిగ్గా శ్రద్ధ చూపలేక, టెన్షన్ తట్టుకోలేక చివరికి తల్లిని పిలిపించింది. మధ్యవర్తిత్వానికి జరిగిన విషయాన్ని కూతురు ద్వారా తెలుసుకున్న ప్రభావతమ్మ కూతురి కాపురం చూసి ఆనందించాలో, అల్లుడి రెండో సెటప్ చూసి బాధపడాలో తెలియక తికమకలో పడిపోయింది. దుష్యంతరావుని చిన్నప్పటి నుంచి చూస్తున్నదైనా ఇప్పటి దుష్యంతరావు వేరు. చదువు హోదాతో పాటు అన్నీ మారిపోయిందే గాని అల్లుడి హోదాలో అతను ఎవరికీ ఏదీ లోటు చేయటం లేదు. తన కూతురి పెళ్లికి లక్ష్మణ శర్మ ఉండి అన్నీ ఆయనే చూసుకున్నాడు. తనకేదీ ఇబ్బంది లేకుండానే వయసులో తనకంటే చిన్నవాడైన పెళ్లి విషయంలో అన్ని విషయాలు పెద్ద దిక్కులా చూసుకున్న తమ్ముడు, అతని కొడుకు ఇప్పుడు ఆమెకి అల్లుడి హోదాలో ఉండి కూతురికి ఇంత అన్యాయం చేస్తుంటే ఏం చెయ్యాలో ఆమెకేదీ పాలుపోవటంలా. ప్రస్తుత పరిస్థితిలో అల్లుడితో రాజీ పట్టం తప్ప మరో మార్గం లేదని నిర్ణయానికి వచ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత మగాడికి దూరమైన ఆడదాని బతుకు చిరిగిన విస్తరవుతుందనే నగ్న సత్యం ఆమెకు బాగా తెలుసు. అదే కాక ఏదో అల్లరి చిల్లరి వాడైతే అనుకోవచ్చు. దుష్యంతరావు లాంటి మంచి వ్యక్తి తన అల్లుడి లాంటి పని చేశాడంటే చిన్న విషయం కాదు. అతని వైపు నుంచి బలీయమైన కారణాలు ఉండొచ్చని ఆమె అనుమానం. మొత్తానికి కూతురికి సర్ది చెప్పింది. కొంతకాలం ఓర్చుకోక తప్పదని. అల్లుడికి ఏదైనా చెబుదామన్నా, అతనిలో ఏదైనా మాట్లాడదామన్నా అతను అత్తగారికి అలాంటి అవకాశాలు ఏమీ ఇవ్వలేదు. విషయాన్ని చూచాయిగా గ్రహించి ఆ ఒక్క విషయం తప్పించి తన కూతురు అత్తగారింట్లో మహారాణిలో ఉందని ఆమెకు బాగా తెలుసు. ఎందుకైనా మంచిదని వియ్యపురాల దగ్గరికి వచ్చి మనం ఒకటి. తమ్ముడు లక్ష్మి ఉన్న రోజుల్లో నా కూతురి గురించి బాధపడలేదు. ఇప్పుడు మీ సంరక్షణలో ఉన్నప్పుడు బాధపడటం లేదు. నేను నా బిడ్డని నీ కడుపులో పెట్టుకొని చూసుకోవదినా అంటూ బావురుమంది. మోహిని నీ కూతురు కాదు, నా కోడలు. దాని గురించి నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు వదినా. నేను ఆడదాన్ని కాదా? నాకు మాత్రం ఆడపిల్లలు లేరా? నీ చేదస్తం గాని పిచ్చిదాన్న ఊరుకో అన్నది దుష్యంతరావు తల్లి. నువ్వు అల్లుడు చాలా మంచివాళ్ళు. నా ప్రారంధం ఇలా ఉంటే ఎవరి మటుకు ఏం చేస్తారు? మనవడితో ఆనందంగా 5 నిమిషాలన్నా ఆడుకునే అవకాశం కుదరనే లేదు. మానసిక ఆందోళనలో ఉండిపోయి ఇవి చేతులు కావమ్మా వదిన, కాళ్ళు అంటూ మళ్ళీ బావురుమంది ప్రభావతమ్మ. వియ్యపురాలిచ్చిన భరోసాతో తిరిగి వెళ్ళిపోయింది ఆవిడ. దుష్యంతరావుకి ఆఫీసులో పని ఎక్కువైంది.
అందులోనూ అతను క్లాస్ 1 ఆఫీసర్ అవ్వటం వలన, బాధ్యత కలిగిన పోస్ట్ అవ్వటం వలన ఆఫీసులో పనులతో సతమతమవుతున్నాడు. ఆఫీస్ అవ్వగానే అట్నుంచి అటే పద్మిని దగ్గరికి వెళ్ళి ఆమెతో కొన్ని గంటలు గడిపి అర్ధరాత్రో అపరాత్రో ఇంటికి వెళ్ళేవాడు. నిజానికి అతని వల్ల అతనికి కానీ ఇతరులకు కానీ ఎవరికీ ఆనందం లేదు. ఇంట్లోంచి ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిన మనిషి రాత్రి ఎప్పుడో రావటం, తెల్లారి లేచి లేవగానే పరుగులు పెట్టడం, భోజనం కూడా ఇంట్లో చేయటం అరుదైపోయింది. ఆఫీసులో నుంచి భోజన సదుపాయం ఉండటం వలన, రాత్రి భోజనం పద్మినితో చేయటం వలన పేరుకే అతనికి ఇల్లు అది. అలాగని పద్మిని ఇంట్లో ఉంటాడా అంటే అసలు ఆ మాటే అనుకోవటానికి వీల్లేదు. ఏదో చుట్టపు చూపుగా సాయంకాలం వచ్చి రాత్రికి వెళ్ళే మనిషితో ఏం ఆనందం ఉంటుంది? ఏదో పేరుకు విడిగా లేరనే పేరు తప్పించి ఆమె అతన్ని పొంది కూడా తను అతన్ని మనిషిని అనిపించుకున్నదే కానీ అతన్ని తన వాడుగా చేసుకోలేకపోయింది. అతని ఇంట్లో వాళ్ళకి కనీసం అతని మనుషులుగా సంఘంలో గుర్తింపు ఉంది, ఆమెకు అది లేదు. అలాగని అతను లేని జీవితాన్ని ఆమె ఊహించుకొని కూడా ఊహించలేదు. అదెంత నరకమో ఆమెకు అనుభవపూర్వకంగా ఆల్రెడీ చవి చూసింది. మంచాన పడ్డది, జీవితానికి సరిపడా అనుభవించింది నరకయాతన. దుష్యంతరావు అటు మోహిని దగ్గర దోషి, ఇటు పద్మిని దగ్గర దోషి. నిజానికి అతని జీవితం అందరికంటే దారుణంగా ఉంది. ఏ భార్యకి న్యాయం చేయలేకపోతున్నాడు, ఎవరినీ బాగా చూసుకోలేకపోతున్నాడు. ఊ అంటే ఒకళ్ళ కోపం, ఆ అంటే ఇంకోళ్ళ కోపం. ఒకసారి అతను భోంచేయకపోయినా అడిగేవాళ్లే ఉండరు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు రెండో చోట తిన్నాడని అనుకోవటం జరుగుతుంది. ఉండటానికి పేరుకి 2 ఇళ్ళున్నా అతనికి ఒక్కోసారి పస్తులుండటం తప్పట్లేదు. పద్మిని విషయం మరీ దారుణంగా ఉంది. తను ప్రేమించిన వాడి కోసం అందరినీ వదులుకొని వచ్చి ఇక్కడ ఒక అనామకమైన బతుకు బతుకుతుంది. ఆ బతుక్కి ఒక ఎదుగు ఒదుగు లేదు, ఖాళీగా ఉంది కదా. పోనీ ఏదైనా ఉద్యోగం చేస్తానంటే చేయనివ్వడు కట్టుకున్నవాడు. ఆమె కష్టపడటం అతనికి ఇష్టం లేదుట. మొత్తానికి ముగ్గురు పరిస్థితి ముళ్ళకంపలా తయారైంది. ముగ్గురిలో ఏ ఇద్దరూ కలిసి ఉండలేని జీవితం. అలాగని విడిగానే ఉండలేరు. ఎవరికీ మనశ్శాంతి లేదు. ముగ్గురిలోనూ ఎక్కువ నష్టం పద్మినికి. కానీ సంఘం దృష్టిలో ఆమె ప్రతినాయిక. ఇలాంటి ముళ్ళకంప జీవితాన్ని ముగ్గురులో ఎవరూ కూడా కావాలని కోరుకోలేదు. వాళ్ళు ఎవరికీ తెలియకుండానే ముగ్గురు మీద బలవంతంగా రుద్దపడింది. భగవంతుడు ఆడే ఆటల్లో వీళ్ళు పాత్రధారులు మాత్రమే. అసలు సూత్రధారి తనే అని నిరూపించాడు భగవంతుడు. పెళ్ళై సంవత్సరం తిరగకుండానే మగబిడ్డ పుట్టాడు పద్మినికి. ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఆ సమయంలో తనతో ఎప్పుడూ జీవితాన్ని గడపలేని తన దుష్యంతుణ్ణి కనీసం కొడుకులోనైనా చూసుకోవచ్చని ఉవ్విళ్ళూరింది. పొత్తిళ్లలో ఉన్న కొడుకుని నర్సు ఆమెకు చూపితే చూసుకొని మురిసిపోయింది. ఆమె మొహం విజయ గర్వంతో ఒక్క క్షణం నాట్యం చేసింది. పక్కనున్న భర్తని కృతజ్ఞతతో చూసి కళ్ళలో నీళ్లు నింపుకుంది. దుష్యంతరావు గర్వంతో చూసుకున్నాడు కొడుకుని. పసికునలా ఉన్న కొడుకుని తల్లి తనివి తీరా చూసుకుంది. ఆ సమయంలో ఆమెకి మైసూర్ ప్యాలెస్లోని ఆర్ట్ గ్యాలరీ, దానిలో ఉన్న చిన్ని కృష్ణుడి పెయింటింగ్ గుర్తొచ్చాయి. నిజానికి ఆ చిన్ని కృష్ణుడే కదా వాళ్ళిద్దరి కలయికి కారణం అనుకుంది. దుష్యంతరావుని కళ్ళారా చూసుకుంది. నిజానికి అప్పటి దుష్యంతుడి కంటే ఇప్పుడు తన కళ్ళెదుట ఉన్న దుష్యంతు చాలా అందంగా కనిపించాడు. కాస్త ఒళ్ళు చేసి హుందాతనంతో అందంగా నిండుగా కనిపిస్తున్నాడు. ఇంత అందమైన కొడుకును తనకిచ్చినందుకు అతని గుండెల్లో తలపెట్టి అతనికి థ్యాంక్స్ చెప్పింది. అతని భార్యను గుండెలకి హత్తుకున్నాడు. సుతారంగా తలనిమిరి ఆమెను దిండు మీద పడుకోబెట్టాడు. అతనిలోని ఇలాంటి కన్సర్న్ ఆమెకి చాలా ఇష్టం. ఎక్కడో తెలియని ప్రేమ. అతనికి ఆమె పట్ల ఉన్న అనురాగం అతని మాటలతో ఎప్పుడూ చెప్పలేడు. అతనికి చేత కాదు కూడా. కేవలం అతని కళ్ళతోనే ఆమె ఆ ప్రేమను చూడగలదు, పొందగలదు. ఆ ప్రేమ కోసం ఆమె చేసిన త్యాగాలు ఆమెకే లెక్కలేనివి, విలువలేనివి. తన ప్రాణానికి ప్రాణమైన దుష్యంత్ తనకిచ్చిన ఈ చిన్ని కానుక, ఆ పొత్తిళ్లలోని చిన్ని ప్రాణం. ఆ చిన్ని ప్రాణం ఆమెకు చిన్ని కృష్ణుడిలాగా, ఒకసారి చిన్ని దుష్యంతులాగా, ఒకసారి పరిపరి విధాలా అనిపిస్తుంది. ఏదో తెలియని అనుభూతి.
మీరు నాకు ప్రాణమైతే ఆ ప్రాణంతో ప్రాణాలు పోసుకున్న ఈ చిన్ని ప్రాణం ఇక నుంచి మన ఇద్దరికీ ప్రాణం. అందుకే వీడికి ప్రాణేష్ అనే పేరు పెట్టాలని ఉంది. దుష్యంత్ ఏమంటారు? స్వప్నలోకాల్లో విహరిస్తూ చెబుతున్న ఆమె మాటలు రెప్ప వాల్చకుండా వింటూ ఆమెనే చూస్తున్నాడు. నిజంగా ఇంతగా ప్రేమించే ఈమెకు భర్తనవటానికి నేనెంత పుణ్యం చేసుకున్నానో అనుకున్నాడు లోపల. ఏంటి, ఏం చెప్పరు అని అడిగింది. నీ ఇష్టం మిని అన్నాడు. అతను ఆమెను అలా సంబోధించాడంటే అతనికి ఆమెపై విపరీతమైన ప్రేమ కలిగిందని అర్థం. ఆమె మీద ఎక్కువ ప్రేమ కలిగినప్పుడే ఆమెను అలా పిలుస్తాడతడు. అతని సంబోధనకు ఆమె ఉబ్బి తబ్బిబ్బైపోయింది. అలా వాళ్ళిద్దరి ప్రేమ ప్రపంచంలో ఇంకొక ప్రాణి జీవం పోసుకొని ప్రాణేష్గా అవతరించాడు ఆ కూన. వాళ్ళిద్దరి లవ్ చైల్డ్. పద్మిని జీవితంలో ప్రాణేష్ అడుగుపెట్టిన తర్వాత రోజులు గబగబా దొల్లిపోతున్నాయి. అంతకుముందు దుష్యంతరావు కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే ఆమె ఇప్పుడు అంత తొందరగా పొద్దుపోతుందో తెలియటల్లా. ఆఫీసు నుండి ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసే ఆమె అప్పుడే సాయంకాలం అయిందా అనుకొస్తాంగిది. ఆమెలో వచ్చిన ఆ మార్పుకు దుష్యంతరావు ఆనందించలా, కుళ్ళుకున్నాడు. కాస్త బాధపడేవాడు కూడా. అయినా తన టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఆమె తన దగ్గరకు వచ్చి అంతకు ముందులా మాట్లాడే మాటలు, ప్రేమ, సరదాలు, తమాషాలు, చిలిపి చేష్టల కోసం కొడుకు మీద అతడికి చాలా ఇష్టమే. కానీ అంతకు మించిన ఇష్టం అతనికి ఆమె మీద. చాలాసార్లు ఆమెతో అనకుండా అనేవాడు, మిని నేను బహుశా బ్యాడ్ ఫాదర్నేమో, ఎందుకంటే వాడి మీద ఉండాల్సిన ప్రేమ కంటే నీ మీదే ఎక్కువ అవుతుంది డార్లింగ్. ఇది తప్పేమో నాకు తెలియదు అంటూ చిన్నపిల్లాళ్ళ కన్ఫర్మ్ చేసుకునేవాడు. దానికి ఆమె విస్మయించింది. ఒళ్ళో ఉన్న పసివాడితో పాటు అతన్ని కూడా ప్యాంపరింగ్ చేసేది. తన భర్త అంటే గర్వపడేది. అప్పటి నుంచి కొడుకుని చూసుకునేలా అంత ప్రేమ, జాగ్రత్త భర్త మీద కూడా చూపించడం అలవాటు చేసుకుంది. అంత పెద్ద ఆఫీసర్ అయ్యి అన్ని తెలివితేటలున్న వ్యక్తి చిన్నపిల్లవాడిలా తన దగ్గర అలా ప్రవర్తించటం ఆమెకి చాలా అద్భుతంగా అనిపించేది. పిల్లాడికి నెలలు నిండి సంవత్సరాలు గడుస్తున్నాయి. భర్తకి పిల్లాడితో పోటీ కూడా ఎక్కువ అవుతుంది. పిల్లాడికి బట్టలు కొంటే తనకి కనీసం టీషర్ట్ అయినా కొనలేదని అలిగేవాడు దుష్యంత్. పిల్లాడికి నాప్కిన్స్ కొంటే తనకి కర్చీఫ్ అన్నా కొనలేదని పేచీలు పెట్టేవాడు. రాను రాను అతని ధోరణి ఆమె దగ్గర పసిపిల్లవాడి ధోరణిలా అవసాగింది. ఇప్పుడు ఆమెకి ఒక పిల్లాడికి కాదు తల్లి, 2 పిల్లలకి తల్లి అయింది. ఒక్కోసారి మామూలుగానే హుందాగా ప్రవర్తించేవాడు. ఒక్కోసారి పిల్లాడితో పోటీ, పిల్లాడికి సెర్లాక్ పెడితే తనకు కూడా అన్నం కలిపి పెట్టమని పేచీ పెట్టేవాడు. ఇదంతా కావాలని తమాషాకి చేస్తున్నాడేమో అనుకుండేది ఒక్కోసారి. కానీ కాదని వెంటనే తెలిసేది. దుష్యంతరావు తని బయట ఒక్కడే షాపింగ్కి వెళ్ళి ప్రాణేష్కి బట్టలు, ఆమెకి మంచి మంచి చీరలు, నగలు తెచ్చి ఆమెను సంతోషంలో ముంచెత్తేవాడు. అప్పుడు అనిపించేది ఆమెకి తన భర్త మనసు చిన్నపిల్లాడి మనస్తత్వమని. కానీ ఇంటి బయటికి అడుగు పెడితే మాత్రం అతని ధోరణి పూర్తిగా మారిపోయేది. చిన్నపిల్లవాడి ధోరణి ఉన్న చోట హుందాతనం చోటు చేసుకునేది. ప్రాణేష్కి 5 సంవత్సరాలు వచ్చాయి. స్కూల్లో వేసింది పద్మిని. స్కూల్ అప్లికేషన్లో తండ్రి పేరు రాయాల్సిన చోట గార్డియన్గా తన పేరు రాసుకుంది. వాళ్ళు మళ్ళీ ఆమెను ఎదురు ప్రశ్న వేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు ఆమె. ఈలోపు దుష్యంతరావుకి మోహినితో ముందు పుట్టిన కొడుకు కాక మళ్ళీ ఇంకో కొడుకు కూతురు పుట్టారు. ఈ 5 సంవత్సరాల్లో 2 చెల్లెళ్ళకి కలిపి ఒకసారి ఇంకో చెల్లెలకి విడిగాను పెళ్ళిళ్ళు చేశాడు. తన హోదాకి తగినట్టుగా పెళ్ళిళ్ళు, పేరంటాలు, శుభ సందర్భాలు జరిగిన సమయంలో కళ్యాణ మంటపాలకి పద్మినిని, ప్రాణేష్ను కూడా తీసుకెళ్లేవాడు. 2 కుటుంబాలను కలపాలనే సదుద్దేశంతోనే తనకి టెన్షన్ తగ్గించుకోవటానికి గాను. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలా 2 కుటుంబాలు కలవలేదు సరికదా. వాళ్ళ మధ్య అగాధాలు మరింత ఎక్కువయ్యాయి. దాని తగ్గట్టు తన తల్లి అగ్నిలో ఆజ్యం మోసినట్లు తన 2 భార్యల మధ్య విలన్లా తయారై పొరపాటు కూడా వాళ్ళిద్దరినీ కలవనీయకుండా చేసి సమస్యను మరింత జటిలం చేసింది. తెలుసో తెలియకో 2 భార్యలని కనపాలన్న కోరిక కూడా చచ్చిపోయింది అతనిలో.
మోహిని చూసినప్పుడు పద్మినికి కడుపు రగిలిపోతుండేది. తాను ఆ స్థానంలో ఉండాల్సింది. తన స్థానాన్ని ఆమె తీసేసుకుందనే కసి కలిగేది ఆమెలో. నిజానికి ఆమె ఊహ నిజమే, కానీ అనుకున్నవన్నీ జరగవు కదా. ఆ అన్యాయంగా తన దుష్యంత జీవితంలో నుంచి పక్కకు నెట్టివేయబడిన దానిలాను, తీసివేయబడిన దానిలాను అనిపించి కడుపు రగిలిపోయేది. అంతకుముందు అసలు అలాంటి ఆలోచనలే కలగని ఆమెకు మోహిన్ని చూస్తే మాత్రం కాలిపోయేది. వంటికి పచ్చిమిరపకాయ కారం పూసుకున్నట్టు అనిపించేది. అందులోనూ అందరూ మోహిన్ని అతని భార్యగా గుర్తించి గౌరవించినప్పుడు తను మామూలు గెస్ట్లా మిగిలిపోయినందుకు మనసంతా ముక్కలైపోయేది. అలాగే మోహిని పద్మిని చూసినప్పుడు తనకి తన భర్తకి మధ్య పానకంలో పుడకలా అనిపించేది. తనేదో తన ఇంట్లో మంచి శుభకార్యాన్ని చేసుకుంటుంటే బియ్యంలో గులకరాయిలా ఈమెందుకు ఇక్కడ అనిపించేది. సాయంకాలాలు ఆయన్ని తన దగ్గరకు రప్పించుకొని రాత్రిళ్ళు అన్నాలు తినిపించి పంపడమేగాక తన కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మళ్ళీ ఆమె ప్రమేయం ఎందుకని మండిపడేది. ఏదైనా శుభ సందర్భం వస్తుందంటే ఆమె ఎక్కడ వచ్చి తనకు కనిపించి తనకి తన భర్తకి మధ్య ఎక్కడ అడ్డుగోడలా ఉంటుందో అని చికాకు పడేది. ఆమె అదృష్టానికి తగ్గట్టు అత్తగారి వత్తాసు ఆమెకు బాగా పనికొచ్చింది. పెద్దావిడ అండ ఉండటం వల్ల ఆమె స్థానం ఆమెకు పదిలమై ఆమె మాట చెల్లుబాటు జరిగేది. భర్త బయటలో ఎవరితో రహస్య కాపురాలు చేస్తున్నా అత్తగారి సాయంతో అతన్ని ఇంటి పెట్టునే కట్టేసుకోగలిగింది. అతనికి పద్మిని పట్ల ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఫ్యామిలీ సెంటిమెంటు, ఇమేజ్ వీటిని తెచ్చి అతని ముక్కుకు తాడేసింది. ఏమీ తెలియని అమాయకురాల్లా కనపడుతూ భూదేవంత భారాన్ని మోస్తూ ఎంతో కష్టాలు అనుభవిస్తున్నట్లు పైకి మొహాన్ని పెట్టినా మనసులో మాత్రం ఎప్పుడు చదరంగాన్ని ఆడుతూనే ఉండేది రాజకీయ నాయకురాల్లా. అలా కుటుంబంలో జరిగే ఫంక్షన్స్లో వచ్చిన పద్మిని పిలవని పేరంటానికి వచ్చిన దానిలా బాధపడేది. అందులోనూ ప్రాణేశం చూసిన మోహిని ఆమె మనుషులు కళ్ళల్లో నిప్పులు పోసుకునేవారు. మొత్తానికి ఈ టెన్షన్ కంటే, ఈ బాధ కంటే అసలు వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్కి వెళ్లకుండా ఉండటమే అందరికీ శ్రేయస్కరమని అందరూ అన్ని వైపుల నుండి నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి వాళ్ళు వీళ్ళు కలవటాలు ఆగిపోయాయి. ఇలాంటి సందర్భాల వల్ల ఎవరూ ఆనందపడలా, చూసేవాళ్ళు తప్ప. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.